నయనతార జీవితం వివాదాలమయం. కేరళకు చెందిన ఈ భామ ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్గా ఎదిగింది. చంద్రముఖి, గజనీ వంటి చిత్రాలు ఆరంభంలో ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. కాలీవుడ్ వేదికగా ఆమె స్టార్డమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో కూడా నయనతారకు ఫేమ్, మార్కెట్ ఉన్నాయి. తెలుగులో నయనతార నటించిన లక్ష్మి, సింహ, అదర్స్ వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో నయనతార జతకట్టింది. ఇక ఎఫైర్ వార్తలతో నయనతార తరచుగా వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఆమె హీరో సింబును ప్రేమించింది. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సింబుకి బ్రేక్ చెప్పిన నయనతార పెళ్లి, పిల్లలు ఉన్న ప్రభుదేవాకు దగ్గరైంది. నయనతారను వివాహం చేసుకోవడం కోసం ప్రభుదేవ భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవ భార్య నయనతార మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటుంది అనుకున్న తరుణంలో ఆయనతో కూడా విడిపోయింది. ఫైనల్ గా దర్శకుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకుంది. వీరికి 2 అబ్బాయిలు సంతానం. సరోగసీ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె సరోగసీ చట్టాన్ని ఉల్లంఘించారని భావించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపింది. ఆధారాలు చూపి ఈ కేసు నుండి నయనతార దంపతులు బయటపడ్డారు. ధనుష్ తో ఇటీవల ఒక వివాదం నడిచింది. ఇక లేటెస్ట్ మ్యాటర్ ఏమిటి అంటే తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవద్దు అని లేఖ విడుదల చేసింది. లేడీ సూపర్ స్టార్ అనే పిలుపు నన్ను మీకు దూరం చేస్తుంది. నయనతారగా గుర్తించడం, పిలవడమే నాకు ఎంతో ఇష్టం. నా జీవితం తెరిచిన పుస్తకం. కష్ట సమయాలలో మీరు నాకెంతో తోడుగా ఉన్నారు. మీ అపరిమితమైన ప్రేమ మరవలేనిది. ప్రేమతో మీరిచ్చే బిరుదులు విలువైనవి. కానీ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం వద్దు. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. నయనతార చేతిలో 1/2 డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో టాక్సిక్ ఒకటి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరో అక్క పాత్ర చేయడం విశేషం. కీలకమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నారట.